బ్రాయిలర్ కోళ్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రావణ మాసంతో వినియోగం ధరలు తగ్గి అవస్థలు పడుతున్నారు. గోరు చుట్టుపై రోకటిపోటుల దాణా ఖర్చులు పెరిగిపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా దక్కడం లేదు. ఇంటిగ్రేటెడ్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలు కూడా పెంపకందారులకు గిట్టుబాటు ధరలు రాకుండా చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం కోడికి 30 రూపాయల వరకు నష్టపోతున్నారు. గత సంవత్సరం అనుకూల పరిస్థితులు బ్రాయిలర్ రైతులకు అవకాశాలు కల్పించాయి. లాభాలు లేకపోయినా నష్టాలు మాత్రం రాలేదు. కానీ ఈసారి పరిస్థితి తారుమారైంది. ఈ సీజన్లోనైనా 4 రూపాయలు వస్తాయనుకుంటే నిరాశ ఎదురైంది. రోజురోజుకి తగ్గిపోతున్న బ్రాయిలర్ ధర రైతులకు ఆందోళన కలిగిస్తోంది. పండుగల సీజన్తో చికెన్ ధరలు పడిపోయినందువల్ల 55 రూపాయలకు మించి కోడి విక్రయం కావడం లేదు. ఇదే సమయంలో మేత కేజీకి 4 రూపాయలు చొప్పున పెరగడంతో ఖర్చులు భారమై రైతులకు ఏమీ మిగలడం లేదు. గత సంవత్సరం ఓ మాదిరిగా ఉందండి. జనవరిలో బాగా లాస్ అయిపోయాం. జనవరిలో 50 రూపాయలు అమ్మింది. ఒక మే జూన్ నెల 2 నెలలే గిట్టుబాటు ధర వచ్చింది. ఆ 2 నెలల్లో ఎండల కొమ్మ కోల్పోయి అలా లాస్ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎండలు తగ్గాక పిల్ల రేటు కొంచెం తగ్గినా కానీ మేత రేట్లు పెరిగిపోయిన 30 రూపాయలు చేశాడు. ఇప్పుడు కేజీ 55 రూపాయలు చేశాడు. కోడికి వచ్చి 30 రూపాయలు లాస్ అయిపోతుంది. ఇంక షెడ్లన్నీ వదిలేసి తీసుకొచ్చేసాం. బాగా లాస్లు అయిపోయి ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్లకి ప్రస్తుతం గిరాకీ తగ్గింది. శ్రావణ మాసం సందర్భంగా దేశవ్యాప్తంగా కొనుగోళ్లు మందగించాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగిరావాల్సిన దానా ధరలు అనూహ్యంగా పెరిగాయి. నిరుటితో పోల్చితే మొక్కజొన్న ఆధార దానా ధర 22 నుంచి 26 రూపాయలకు చేరింది. పిల్లెట్స్ తో కూడిన మేత 26 రూపాయల నుంచి 30 రూపాయలకు పెరిగింది. ఇదే స్థాయిలో కోడి ధర పెరిగినందువల్ల ఒక్కో పక్షిపై సగటున 25 రూపాయల నష్టం వస్తోందని రైతులంటున్నారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మేత రేట్లేమో కేజీకి వచ్చి 4 రూపాయలు పెరిగిందండి. కోటి రేట్ ఏమో అలాగే ఉంది, ఏం పెరిగినట్టుగా ఏమీ లేదు. కానీ మేత రేట్లు కేజీకి 4 రూపాయలు చొప్పున పెరగడం వల్ల 65 రూపాయలు ఉన్నా కూడా గిట్టుబాటు అవ్వట్లేదు. కనీసం 70 రూపాయలు, ఈ సంవత్సరం అయితే 70 రూపాయలు ఉంటుంది కానీ మాకు గిట్టుబాటు అవ్వదు. కానీ కోడికి వచ్చి కేజీకి వచ్చి 15 రూపాయలు లాస్ అవుతుంది. ఇలాంటి మార్కెట్ ఎప్పుడు సర్వీస్ అవ్వలేదు. గత లాస్ట్ ఇయర్ 110 రూపాయలు అమ్మటం వల్ల కొన్ని కంపెనీలు మానేయటం వల్ల లాస్ట్ ఇయర్ రేట్ వచ్చింది. దాన్ని ఎక్స్పెక్ట్ చేసి రైతులు ఈ సంవత్సరం బాగా ప్రొడక్షన్స్ ఎక్కువ పెంచారు. దానివల్ల గిట్టుబాటు ధర లేక కోడికి 10 రూపాయల వరకు లాస్ పోతుందండి. ప్రజెంట్ ఏమో 60 రూపాయలు ఉందండి మార్కెట్. 70 రూపాయలు ఉంటే కానీ వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. బ్రాయిలర్ పరిశ్రమలో ఇంటిగ్రేటెడ్ కంపెనీల మాయాజాలం రైతులను నష్టాలకు గురిచేస్తోంది. ధరలు ఆశాజనకంగా ఉంటాయని ముందడుగు వేసే వేళ కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచి రైతులకు మద్దతు ధర దక్కకుండా చేస్తున్నాయి. ధర తగ్గిపోవడానికి కంపెనీల తీరే కారణమని రైతులు, ఎగుమతిదారులు అభిప్రాయపడుతున్నారు. బ్రాయిలరు రైతులు విపరీతంగా నష్టపోయి ఒక్కొక్కళ్ళు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఇంటిగ్రేటర్లో కార్పొరేట్ సంస్థలన్నీ ఏకమయ్యి వాళ్ళ పోటీకి రైతులు తట్టుకోలేక రైతులు దెబ్బతిని మార్కెట్ అప్ అండ్ డౌన్ చేయటం వల్ల రైతులు బాగా నష్టపోయి బ్రాయిలర్ పెంచడం మానేశారు. గిట్టుబాటు కాక రైతుల దగ్గర లేనప్పుడు వాళ్ళు రేటు పెంచుకుని అమ్ముకుంటున్నారు. కోడిపిల్లలు తయారు చేసే కంపెనీలు సైతం ఫారాలను నిర్వహిస్తూ రైతుల పొట్ట కొడుతున్నాయి. గిట్టుబాటు కాని ధరలు, కంపెనీల మాయాజాలంతో బ్రాయిలర్ రైతుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే గాని రైతులకు న్యాయం జరిగే సూచనలు కనిపించడం లేదు.